పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు చుట్టూ స్టీల్ గ్రిల్ను కొత్తగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేగటి లింగస్వామి 60,000 రూపాయలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు, కాలనీ పెద్దలు, భక్తులు ఘనంగా సన్మానించారు. శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం వీటి కాలనీ హనుమాన్ సెంటర్ క్షేత్రపాలక పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు చుట్టూ స్టీల్ గ్రిల్ను కొత్తగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేగటి లింగస్వామి 60,000 రూపాయలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు, కాలనీ పెద్దలు, భక్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రేగటి లింగస్వామి మాట్లాడుతూ, దేవాలయానికి చుట్టూ రైలింగ్ లేకపోవడం వల్ల భక్తులు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా రాత్రి వేళలో మూగజీవాలు కూడా దేవాలయ ప్రాంగణంలో నిద్రించడం జరుగుతుందని, భక్తుల మనోభావాల మేరకు చుట్టూ స్టీల్ రైలింగ్ చేయించడం జరిగిందని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో గుడి అభివృద్ధి కోసం నల్గొండ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిల సహకారంతో దేవాలయ అభివృద్ధిలో నూతనంగా నిర్మిస్తున్న పంచముఖ హనుమాన్ విగ్రహానికి వీరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ నగర్, వీటి కాలనీ, ఓల్డ్ వీటి కాలనీ, తిరుమల నగర్, న్యూ తిరుమల నగర్, సూర్యనగర్, తిరుమల నగర్, వాటర్ ట్యాంక్ ఏరియా కాలనీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ రోడ్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ దేవాలయానికి పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ రోడ్లో కానీ నల్గొండ పట్టణం నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరుగుతుంది. కాలనీ పెద్దలు మరి ఇక్కడ కమిటీ పెద్దల కోరిక మేరకు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి చుట్టూ కూడా రక్షణ కవచంలాగా స్టీల్ రైలింగ్ తోటి కావాలని చెప్పేసి నన్ను కాలనీ పెద్దలు వచ్చి కలవడం జరిగింది. కమిటీ పెద్దలందరూ కూడా, ఎందుకంటే భక్తులందరూ కూడా ఇక్కడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే కూడా చిన్నపిల్లలతో వచ్చినప్పుడు భయాందోళనతోటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండే. రాత్రి సమయాలలో కూడా మూగజీవాలు తెలవక ఇక్కడ వచ్చి పైన నిద్రించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి నుంచి ఈ దేవాలయానికి ముందు శుభ్రంగా ఉంచుకోవాలి, లోపలికి ఎలాంటి రాకుండా ఉండడం కోసం ఇక స్టీల్ రైలింగ్ తోటి గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పైన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ ఈ గుడికి కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా నా చేతనైంది నేను ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా నా చేతనైన సాయం నేను చేసుకుంటూ వస్తున్నా. కమిటీ పెద్దలు వచ్చిన వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి కానీ రేపు భవిష్యత్తులో కూడా నా నుంచి ఏదున్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇది క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, హైదరాబాద్ రోడ్లో గల ఆంజనేయ స్వామి దగ్గర ఈరోజు మన లింగస్వామి గౌడ్ గారు దీనికి రక్షణ గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వారు మేము అడగగానే ముందుకొచ్చి వెంటనే వితిన్ 2 రోజుల్లో ఇది తయారు చేయడం జరిగింది. అయితే అలాగే మినిస్టర్ గారు అయితే మనకు పెద్ద గుడికి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వారు అభివృద్ధిలో వారిదే ముందంజ ఉంది. వారి తర్వాతనే అందరినీ మనం చేసేసి ఇప్పుడు ఎంతో సుందరంగా తయారు చేసినాం. ఇప్పుడు అది ఆ దేవాలయం కానీ ఈ దేవాలయం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ భక్తుల సహకారం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. వారికి అందరికీ కమిటీ తరఫున, మా ఆలయం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞాభివందనాలు తెలుపుతాం.